జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి మా పూజ్య మాతాదీలు, అలాగే స్వామీజీలకి నా యొక్క పాదాభివందనాలు, అలాగే సంఘ నా యొక్క శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి హిందూ సంద్రానికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క దీక్ష హిందూ సంకారం అన్నటువంటి నినాదంతో మనం ఇక్కడికి వచ్చాం. ఇందాక మిత్రులు మాట్లాడారు. మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే తెగకి సంబంధించినటువంటి చాలా కులాలు ఉన్నాయి, వాటికి సంబంధించి వారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అలాగే భారతదేశంలో సుమారుగా 12 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. ఆ 12 కోట్ల మందిలో 700 భాషలు మాట్లాడేటువంటి తెగలు ఉన్నాయి. దానికి సంబంధించి స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళలో గిరిజనులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు బ్రిటిష్ తెగలు వాళ్ళ యొక్క పరిపాలనలో మతాంతరీకరణం చేయడం వల్ల మన యొక్క గిరిజన సోదరులు తెలిసో తెలియక అటు ఇటు వెళ్ళిపోయి ఉన్నారు. దాన్ని రాజ్యాంగంలో మనము దానికి ప్రభుత్వానికి మన యొక్క మద్దతును తెలిపి మార్చడానికి కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. కానీ అది అమలు పరచడం కోసం ఈ యొక్క సందర్భం కూడా వచ్చింది. అంటే 2A నిబంధనలో ఏదైనా ఉన్నప్పటికీ గిరిజన ఆదిమ విశ్వాసాలు మరియు విశ్వాసాలను త్యజించి వివిధ మతాలకు చేరిన వ్యక్తి అయిన షెడ్యూల్డ్ తెగకు చెందిన సభ్యునిగా పరిగణించబడాడు. జూలై 10, 1967 జాయింట్ పార్లమెంటరీ కమిటీ దేశంలోని 700 తెగల కంటే తెగల అభివృద్ధి మరియు పురోగతి కోసం రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్లు మరియు సౌకర్యాలను కల్పించారు. రాజ్యాంగం యొక్క ఉద్దేశం ప్రకారం పురాతన కాలం నుండి భారతదేశానికి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగల సమూహమే గిరిజన సమూహం. అందులో భౌగోళిక దూరం, విలక్షణమైన సంస్కృతి, మాట్లాడే భాష, సాంప్రదాయము, వారి యొక్క ఆచార న్యాయ వ్యవస్థ, సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం, సంకోచించే స్వభావం. అందువల్ల ఈ తెగలను షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో ఉంచడం, వారికి న్యాయం మరియు అభివృద్ధి కోసం రిజర్వేషన్లు మరియు ప్రత్యేక కేటాయింపులు చేయబడ్డాయి. గిరిజన ఉప ప్రణాళిక, అలాగే అటవీ హక్కులు మరియు ఇతర నిబంధనల కోసం ఆర్థిక కేటాయింపులు ఉన్నాయి. ఈ నిబంధనలపై ప్రత్యేక పర్యవేక్షణ కోసం రాష్ట్రపతి మరియు గవర్నరు ప్రత్యేక అధికారాలు కూడా ఇవ్వబడ్డాయి. ఎందుకంటే ఈ సౌకర్యాలు మరియు హక్కులు గిరిజనులకు వారి సంస్కృతి, విశ్వాసం, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ అభివృద్ధి చెందడానికి వారికి అధికారం ఇవ్వబడ్డాయి. అయితే అన్యమతం మారిన తెగల స్థానంలో ఈ సౌకర్యాలు పొందుతున్నారు. దురదృష్టవశాత్తు తమ సంస్కృతి, విశ్వాసం, సాంప్రదాయాలను వదిలి అన్యమతంగా మారిన కొందరు ఈ సౌకర్యాలు పొందటం వలన గిరిజన సమాజంలో సౌకర్యాలు 80% నష్టపోతున్నారు. రాజ్యాంగంలోని భయంకరమైన క్రమరాహిత్యానికి సంబంధించి 1967 బీహార్కు చెందిన ప్రముఖ గిరిజన రాజకీయ నాయకుడు దివంగత కార్తీక్ ఒరాంగ్ గారు జూన్ 17 అప్పటి ప్రధానమంత్రి గారికి మెమోరాండం సమర్పించడం అయింది. దానిపై 235 మంది ఎంపీలు సంతకం చేస్తారు. మతం మారడం ద్వారా గిరిజనులు హరిస్తున్న
వారిని గిరిజనులుగా పరిగణించరాదనే రాజ్యాంగపరమైన నిబంధన తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన మెమోరాండం పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కూడా ఇదే సిఫార్సు చేసింది. కార్తీక్ వరవ గారు తన అదే డిమాండ్ను 10 నవంబర్ 1970లో మళ్ళీ లేవనెత్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రికి ఒక మెమోరాండం సమర్పించారు. దానిలో సంతకం చేసిన ఎంపీల సంఖ్య 348కి పెరిగింది. సంతకం చేసిన వారిలో 26 మంది రాజ్యసభలు కూడా ఉన్నారు. ప్రజాప్రతినిధులు బలమైన మద్దతు మరియు గిరిజన సంఘం యొక్క ఆగ్రహాన్ని చూసి నాటి ప్రధానమంత్రి దీనిపై తగిన చర్యలు తీసుకుని గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం తొలగిస్తుందని గిరిజన సమాజం హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అది జరగలేదు. వ్యత్యాసం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులు తమ హక్కులను కోల్పోయి 30 ఏప్రిల్ 2026 రాయ్పూర్లో గిరిజన సురక్ష మంచ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుంచి 85 మంది గిరిజన ప్రతినిధులు పాల్గొన్నారు. దాని పూర్వకంగా గిరిజన సమాజం నుండి రిజర్వేషన్ల ప్రయోజనం కొరకు వ్యతిరేకంగా గళం ఇప్పడం మరియు నిజమైన గిరిజన సమాజానికి హక్కులు కల్పించడం ఈ ఫోరం యొక్క ఉద్దేశం. జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, మణిపూర్ సురక్ష మంచి వేగంగా ప్రయత్నం ప్రారంభం జరిగింది. అట్లానే 1950లో కూడా ఈ నిబంధనలను డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మధ్యనే అంటే 2022 సంవత్సరంలో ఢిల్లీలో 346 మంది ఎంపీలు కలవడం జరిగింది. అంటే డీలిస్టింగ్, ఎవరైతే తమ యొక్క స్వధర్మాన్ని విడిచి అన్యమతంలోకి వెళ్ళి ఉన్నారో అటువంటి వాళ్ళని అంటే రిజర్వేషన్స్ తొలగించాలనేసి మేము ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 2023 సంవత్సరంలో 221 జిల్లాల్లో ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీల్లోనే 19,80,000 మంది పాల్గొన్నారు. అట్లానే దీనికి సంబంధించి మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే అటువంటి వాళ్ళ నుండి ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క హక్కుల్ని అది మన దీని నుండి తొలగించాలనేసి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కూడా వాళ్ళకి ప్రభుత్వము ఉద్యోగాలు కానీ ఇటువంటివి కానీ ఎస్సీ ఎస్టీ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవి కలిగించకుండా చూడాలనేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మతం మారినటువంటి వాళ్ళని. ధన్యవాదాలు. జై శ్రీరామ్.